తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. అది రామచంద్రమూర్తి, అది రామచంద్రుడు. తాటక తమోగుణం, రాక్షస గుణం, బద్ధకం, ఆలస్యం, హింసని మనం సంహరించాలి. మనలో ఉండే హింసా ప్రవృత్తుల్ని సంహరించాలి, ఎదగనివ్వకూడదు. ఎక్కడికక్కడ చెంప మీద కొట్టుకోవాలి మనమే ఎదవాలోచనలు వస్తున్నాయని. ఆలోచన ఆచరణలో పెట్టకూడదు. వచ్చిన ఆలోచన ఎంత పాపమైనా సరే సిగ్గుపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉంటే చాలు అన్నాడు వ్యాసుడు భారతంలో. ఆలోచన రావడం తప్పు కాదండి, గాలి. ఆలోచన అంటే గాలి, ఎవరికైనా వస్తుంది. ఎటువంటి ఆలోచనలైనా వస్తాయి. మంచి ఆలోచనలాగే చెడ్డ ఆలోచనలు వస్తాయి. నువ్వు ఆచరణలో పెట్టకు. ఎవరు పెట్టమన్నారు దాన్ని? ఇంకా దాన్ని పొడిగించుకుంటూ పోవడం, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటో ఈ మధ్యన అని బజార్లోకి వెళ్ళి నిలబడితే బతుకు బజారే అవుతుంది చివరికి. ఇక అలాంటి ఆలోచనలు వస్తే ఎవరికో చెప్పమని ఎవడు చెప్పాడు? చెబితే మాత్రం చేయమని ఎవరు చెప్పారు? ఆపేయచ్చు కదా. ఆ మాత్రం మనోనియంత్రణ లేని దానికి మనం బీటెక్లు ఎంటెక్లు చదవడం దేనికండి ఇక్కడ?